అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి తొలి విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసింది. మరి నెల 20 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని కీలక సూచనలు అయితే చేసింది. మరి 20వ తారీఖు నుంచి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందని చెప్పి రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తుంటే ఇప్పటికి ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది. మళ్ళీ కూడా మనకు రబీ సీజన్ అనేది అంటే ఖరీఫ్ సీజన్ అనేది మొదలు కాబోతుంది. ఈ విధంగా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఇక 20 నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ముఖ్యంగా జూన్ 20న ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక కారణం అయితే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 20 విడత ఇస్తుంది కాబట్టి పీఎం కిసాన్ 20 విడత అలాగే మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత రెండు కలిపి 7,000 రూపాయలు అయితే రాబోతోంది. కాబట్టి రైతుల ఖాతాల్లోకి రెండు కూడా కలిపి రైతులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక పీఎం కిసాన్ కింద 20 విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 5,000, మొత్తం 7,000 అయితే వస్తుంది. మరి దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక రెండో విడత 7,000, ఇట్లా మూడో విడతలో 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలను మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రైతులంతా కూడా ఇప్పటికే చాలామంది రైతులకు ప్రభుత్వం చెప్పినట్లు మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేసుకొని ఉండాలి. మరి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పై మంది రైతులు ఉంటే ఇందులో కేవలం 45 లక్షల మందిని మాత్రమే 45,71,000 మందిని మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అయితే ఏపీలో పీఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య 42,36,000 మంది మాత్రమే ఉంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 3 లక్షల మందికి అన్నదాత సుఖీభవ కింద డబ్బులు అయితే ఇవ్వబోతోందనమాట. మరి అటవీ భూములు పట్టాలు ఉన్న వారికి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి జూన్ 12న ఈ సాయాన్ని అందిస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు జూన్ 12న కాకుండా జూన్ 20న ఈ సాయాన్ని అందించడానికి ఆమోదం అయితే తెలిపింది. మరి జూన్ 20వ తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క దాదాపు రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉంటే వీరిలో మిగిలినటువంటి వారందరినీ కూడా తీసేసి ప్రజాప్రతినిధులను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారిని, అలాగే వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు భూమిని ఉపయోగిస్తున్న వారిని, వీళ్ళందరినీ కూడా మనకు తొలగించేసి 79 లక్షల మందిని అయితే చేసింది. తర్వాత ఇందులో కూడా రకరకాల కారణాలతో చివరికి ఫైనల్గా 45,61,000 మందిని అర్హులుగా తెరిచి డబ్బులు అయితే వేయబోతోంది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లో మాత్రమే
డబ్బులు జమ అవుతుంది. ఈ రైతుల్లో చాలామంది ఈకేవైసీ పూర్తి చేశారు. పీఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా కూడా మనకు ఈకేవైసీ పూర్తి చేసిన వారే. కాబట్టి మీరు ఇదంతా కూడా మనకు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం మనకు ఆదేశాలను అయితే అందిస్తూ ఆ ప్రకారం మనకు డబ్బులను అయితే వేస్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా రైతులకు ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తూ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తూ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలను అయితే జారీ చేస్తూ మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులను అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆదేశాలు అయితే అంటే ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని మీరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. మరి రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. రైతులు రెడీగా ఉండండి. ఈ నెల 20 నుంచి కూడా మీకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నట్లు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సరే, మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ ఉంటుంది, చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చా కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సేవ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర, పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని, లేకపోతే ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి. ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అర్హులన్నమాట. అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా, లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా, లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట. మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింక్ లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము. అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట. ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. మరి మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్లాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి. అంటే మీ పేరు మీద ఇంకొకరు ఉన్నారనుకోండి, ఒకవేళ మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. ఇది కూడా ఒక సమస్య ఉంది. అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులు అయితే ఆగిపోవడం జరిగింది. మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది. ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు, అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో 2-3 రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం, ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు. మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది. రైతులు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.